హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? పండగ ఎలా జరుపుకున్నారు? నాకైతే కామెంట్‌లో షేర్ చేయండి. నేనైతే ఈసారి ఊరెళ్ళలేదు. సంక్రాంతి ఇక్కడే సెలబ్రేషన్స్ చేసుకున్నాము. ఆహ్, నేను కొన్ని విషయాలైతే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా మీకు కూడా యూజ్ అవుతాయేమని చెప్తున్నానంతే. న్యూ ఇయర్‌లో ప్రతి ఒక్కరు ఏదో ఒక రెజల్యూషన్స్ తీసుకునే ఉంటారు కదా! ఈ ఇయర్‌లో ఇది స్టార్ట్ చేయాలి, దీన్ని కంప్లీట్ చేయాలి అని గోల్ పెట్టేసుకుంటారు. కానీ అది అవుతుందా లేదా అన్న సంగతి పక్కన పెట్టేస్తే, మనం ఎంతవరకు దాన్ని స్టార్ట్ చేసాము, ఎంతవరకు దాన్ని కంప్లీట్ చేయగలము అనేది మాత్రమే మనం మైండ్‌లోకి తీసుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లలకి పెళ్ళైన తర్వాత చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. ఆహ్, మ్యారేజ్ అవ్వకముందు ఒకలా ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత టోటల్‌గా చేంజ్ అయిపోతూ ఉంటుందనమాట వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది. బిఫోర్ మ్యారేజ్ అయితే మనం ఏదైనా చేయాలి అనుకున్నా, ఏదైనా గోల్ పెట్టుకున్నా కానీ మనకి పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళ సపోర్ట్ ఉంటే చాలు మనకి. ముఖ్యంగా టైం ఉంటుంది. కానీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత టోటల్‌గా మారిపోతుందనమాట. మనం ఏదైనా చెయ్యాలనుకున్నా గానీ మనకి టైం సరిపోదు. ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నారు అనంటే అది ఓకే. డిఫరెంట్. ఎవ్వరు లేకుండా పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో మేనేజ్ చేయాలి, ఏదన్నా నేర్చుకోవాలి, ఏదన్నా చెయ్యాలి ఓన్‌గా అననే పనైతే మనకి చాలా టైం మేనేజ్‌మెంట్ కావాలనమాట దానికి. నాకు కూడా పిల్లలు చిన్నవాళ్ళు అవ్వడం వల్ల అస్సలు టైం సరిపోయేది కాదనమాట. ఎటు వెళ్దామన్నా, ఏం చేద్దామన్నా అస్సలు కుదిరేది కాదు. పిల్లలు ఉండేవాళ్ళు కదా! ఇప్పుడంటే కొంచెం స్కూల్‌కి వెళ్తున్నారు కాబట్టి కొంచెం టైం ఉంటుంది చేసుకోవడానికి. అందుకని నేను కూడా ఇయర్‌లో కొన్ని చిన్న చిన్న పనులు స్టార్ట్ చేద్దాము. ఎంతవరకు అవుతుంది? నేను ఎంతవరకు ట్రై చేయగలను? నేను ఎంతవరకు కష్టపడగలను? నేను ఎంతవరకు టైం మేనేజ్‌మెంట్ చేసుకోగలను అని నాకు నేను చెక్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఈ న్యూ ఇయర్‌లో ఏం రిజల్యూషన్స్ తీసుకున్నానో నేను మీకు ముందు వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ఆడపిల్లలకి మీరు ఏదైనా చెయ్యాలి అని అనుకున్నా, ఏదైనా సాధించాలి అని అనుకున్నా బిఫోర్ మ్యారేజ్ చేసుకోండి. బికాస్ ఎందుకనంటే పెళ్ళైన తర్వాత హస్బెండ్ మీకు సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళు మీకు సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. అందరూ సపోర్ట్ చేసినా కానీ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా మీరేం చేయలేరు. అవునా? పెళ్ళికి ముందు అనంటే మీకు పెద్దగా పనులేమి ఉండవు. పేరెంట్స్ చూసుకుంటారు కాబట్టి పెళ్ళైన తర్వాత బాధ్యతలుంటాయి. బాధ్యతలు పెరిగిపోతాయి. పిల్లలుంటారు. సో, మీరు అవన్నీ చేసుకుని మీ పని చేసుకోవాలనంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా? అది కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే పెళ్ళికి ముందే మీరు అది చేసుకుంటే బెటర్ అనమాట. ఇందులో మనకి ముఖ్యంగా కావాల్సింది టైం మేనేజ్‌మెంట్. టైం మేనేజ్‌మెంట్ లేకుండా మనం ఏ పని చేయలేం. అది నేను ఎక్స్‌పీరియన్స్ అయిన విషయం అనమాట. మనం ఏ విషయమైనా ఇప్పుడు మనము రేపు ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ చేయాలనుకున్నాం, లంచ్ చేయాలనుకుంటున్నాం. దానికి ముందు రోజే ప్రిపేర్ అవుతాం కదా! రేపు మార్నింగ్ ఏం బ్రేక్‌ఫాస్ట్ చేయాలి అనేది ముందు రోజు మనం ప్రిపేర్ అయితేనే మనం రేపు మార్నింగ్ చేయగలుగుతాం. అంతేనా? సో, అలాగే మన పని కూడా ఇప్పుడు నేను రేపు ఒక పని కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నా. అది ముందు రోజే నువ్వు డిసైడ్ అయితే నేను రేపు ఈ పని కంప్లీట్ చేయగలుగుతాను ఈ టైంకి. కొంచెం టైం అటు ఇటు అయినా కానీ ఆ పని కంప్లీట్ చేయాలి నువ్వు. సో, నేను ఆ పనిని రేపు మైండ్‌లో ఉంటుంది. అయ్యో! అవును, నేను ఈరోజు ఈ పని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా అని ఆలోచన వస్తుంది. అలా కాకుండా నేను ఇప్పటికిప్పుడు అది కంప్లీట్ చేయాలి, ఇప్పటికిప్పుడు ఇది కంప్లీట్ చేయాలి అని నువ్వు ప్లాన్ చేసుకున్నావు అనంటే అది అస్సలు కరెక్ట్ కాదు. ఒక డేని మనం కరెక్ట్‌గా ప్లాన్ చేసుకున్నాము అనంటే మనం అనుకున్న పనులన్నీ కరెక్ట్‌గా జరిగిపోతూ ఉంటాయి. అది మాత్రం పక్కా. ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఈరోజు ఈ పని అవ్వలేదు, నాకు పనులు అవ్వట్లేదు అనంటే అస్సలు అవ్వవనమాట. మనం ఏదైనా పని చెయ్యాలి అనంటే ముందు మనకి దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. అలా కాకుండా ఫోన్లు మాట్లాడుకుంటా, ఫోన్ చూసుకుంటా, వీడియోస్ చూసుకుంటా మనం పని చేసామనంటే మనకి దాని మీద కాన్సంట్రేషన్ కంటే మన ఫోన్ మీద కాన్సంట్రేషన్ ఎక్కువైపోతూ ఉంటుంది. నేనైతే ఫోన్ చాలా తక్కువగా మాట్లాడతాను. నాకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువనమాట. కాకపోతే ఫోన్ కొంచెం ఎక్కువ చూస్తుంటాను. అది కొంచెం తగ్గించుకుందాం అనుకుంటున్నా నేను. కొంచెం ఎక్కువగా చెప్పేసాను కదా! ఈ రోజుకైతే టాపిక్ అంతే. ఇది మొన్న కనుమ రోజుదనమాట. మార్నింగ్ జ్యూస్ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ కొంచెం ఫ్రూట్స్ అవే తీసుకుంటాము. ఎక్కువ తీసుకోను. చెప్పాను కదా! నేను నాన్ వెజ్ తీసుకున్నప్పుడు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మాత్రం కొంచెం లిమిటెడ్‌గానే ఉంటుంది. మా పిల్లలు చికెన్, మటను కొంచెం
తక్కువ తింటారు, తినడానికి కూడా ఇష్టపడరు. సో వాళ్ళ కోసం అనేది ప్రాన్స్ తెప్పించాను. నాకు మా హస్బెండ్కి మటన్ అనమాట. 2 ఉప్పు కొంచెం పసుపేసి నిమ్మరసం కూడా వేసి కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. మ్యారినేట్ చేసుకోవడం కోసం ఉప్పు, కారము, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపేసుకొని మటన్ అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను నేను. ఒక 1 అవర్ మన టైం బట్టి, మామూలుగా మీకు టైం ఉంటే నైట్ తెచ్చుకొని కలిపి పెట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే నేను మార్నింగ్ తెప్పించాను కాబట్టి ఒక 1.5 అవర్ పక్కన పెట్టేశాను. ఇంకా ప్రాన్స్ వచ్చేసి బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని కూడా మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. దానికోసం ఉప్పు, పసుపు, కారము, కొంచెం అల్లం పేస్ట్, పెరుగు అన్నీ వేసేసుకొని కలిపేసుకొని ఒక గంట, దాన్ని కూడా 1 గంట 2 గంటలు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ప్రాన్స్ బిర్యానీ అయితే కొంచెం వాళ్ళు ఇష్టంగా తింటారు, అందుకని ప్రాన్స్ తెచ్చినప్పుడు బిర్యానీ చేస్తాను నేను, కర్రీ చేయను. మీరు కావాలని అంటే పెరుగు వేసుకోవచ్చు, లేకపోతే పెరుగు లేకపోయినా పర్వాలేదు, మ్యారినేట్ చేసుకోండి. ఖచ్చితంగా కొంచెం మ్యారినేట్ చేసి పక్కన ఒక 1 అవర్ పక్కన పెట్టేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను మటన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా, అదనమాట. దానికోసం ఆయిల్ వేసేసుకొని అందులోనే కొంచెం జీలకర్ర, దాల్చిన చెక్క వేసేసుకొని ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ మీ ఇష్టం అనమాట. నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. వాటిని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా మటన్ని వేసేసుకోవాలి. తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు రెమ్మలు, ఒక పెద్దది టమాటా కట్ చేసుకొని వేసుకోండి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. మటన్ కదా కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కుక్ చేసుకోవడానికి. కావాలంటే కుక్కర్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే మీడియం ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాల వరకు కుక్ చేసుకున్నాను. ఆయిల్ అనేది సపరేట్ అయిపోవాలన్నమాట. తర్వాత దానికి మనకు ఎంతైతే క్వాంటిటీ అవసరమో దానికి తగ్గట్టు వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకి మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈలోపు నేను బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకుంటున్నాను. దానికి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు, కొంచెం 4 to 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోస్తే సరిపోతుంది. మనకి ఆనియన్స్ అనేవి అన్నీ ఈవెన్గా ఉండాలన్నమాట, ఈవెన్గా కట్ చేసుకోవాలి. ఏదైనా స్లైసర్ యూస్ చేసి కట్ చేస్తే బెటర్, మనకి కరెక్ట్గా వస్తాయి కదా. మనం చాకుతో కట్ చేస్తే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తూ ఉంటుంది. అలా కాకుండా స్లైసర్తో కట్ చేస్తే మనకి ఈవెన్గా వస్తాయి, ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. కర్రీ కూడా రెడీ అయిపోయింది, దగ్గర పడిపోయింది. అందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మనకి ఆనియన్స్ ఈవెన్గా ఫ్రై అవ్వాలంటే కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, లో టు మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు ఆనియన్స్ అనేవి ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. టైం ఎక్కువ పడుతుంది అనుకుంటే మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని కాసేపు అలా పక్కన పెట్టేసామనంటే అది ఆయిల్ అంతా పీల్ చేసుకొని డ్రైగా అయిపోతాయి, మనము బిర్యానీలోకి యూస్ చేసుకోవచ్చు. తర్వాత నేను అదే ప్యాన్లో ప్రాన్స్ కూడా చేశాను. అందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్, 4-5 పచ్చిమిర్చి, ఒక బిర్యానీ ఆకు, 2 లేదా 3 దాల్చిన చెక్క వేసేసుకొని ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన వరకు ఫ్రై చేసుకున్నాను. తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా ప్రాన్స్ కూడా వేసేసుకోవాలి. తర్వాత అందులోనే ఒక చిన్న టమాటా కూడా యాడ్ చేసుకున్నాను. టమాటా అనేది ఆప్షనల్ అనమాట, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. నేను కొంచెం గ్రేవీ కోసమని టమాటా యాడ్ చేశాను. ప్రాన్స్ కాబట్టి తొందరగానే కుక్ అయిపోతాయి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈలోపు నేను బిర్యానీ రైస్కి కూడా బౌల్ పెట్టేసుకొని సరిపడా వాటర్ పోసేసుకున్నాను. బిర్యానీ కదా కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది. అందులోనే కొద్దిగా ఉప్పు, బిర్యానీకి సరిపడా మసాలా అంతా వేసేసుకొని అందులోనే 1 లేదా 2 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకున్నాను. దాంతోపాటు నిమ్మరసం కూడా కొంచెం హాఫ్ నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది. నీళ్ళు కొంచెం తెల్లిన తర్వాత ముందే కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకోవాలి. 500 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఒక 1 అవర్ ముందు కడిగిపెట్టుకుంటే సరిపోతుంది. అది వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. రైస్ 70% కుక్ అయితే సరిపోతుంది. మనకి ప్రాన్స్ కూడా రెడీ అయిపోయింది. కొత్తిమీర చల్లుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా రైస్ కూడా కుక్ అయిందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. మరి ఎక్కువగా ఉడికించకూడదు, 70% ఉడికితే సరిపోతుంది. మనం దమ్ పెడతాం కాబట్టి
ప్రాబ్లం ఏమి ఉండదు. వేరే బౌల్ తీసుకొని అందులోకి ఒక లేయర్గా మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. చాలా బాగా ఫ్రై అయ్యాయి కదా, మనం ఎక్కువ ఆయిల్ యూస్ చేయకపోయినా కానీ చాలా డ్రైగా అయిపోయాయి. తర్వాత మనం కర్రీ రెడీ చేసుకున్నాం కదా ప్రాన్స్ని కూడా ఒక లేయర్గా వేసేసుకోండి. దానిపైన రైస్ కూడా ఈవెన్గా వేసేసుకోండి. తర్వాత దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇంకా పుదీనా, మీ దగ్గర కుంకుమ పువ్వు కానీ ఫుడ్ కలర్ కానీ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు. 1 లేదా 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని దమ్ పెట్టేసుకోవాలి. ప్యాన్ మీద పెడితే ఏంటంటే మనకి రైస్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది. ప్యాన్ పెట్టేసుకుంటే బెటర్ అనమాట. దానిపైన ఒక బరువు లాంటిది ఏదైనా పెడితే మనకి దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అమ్మ స్టూడియో వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.